కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి, చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ కన్యా రాశి వర్తిస్తుంది. ఈ కన్యా రాశి జాతకులు ఈ ఫిబ్రవరి నెలలో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకున్న దానికన్నా ఎక్కువగా సంపాదించడం జరుగుతుంది, ముందంజ వేయడం జరుగుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శత్రువులు కూడా వీరికి మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు, మంచి మంచి సీట్లు పొందుతారు. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇదొక మంచి సమయం, ఒక మంచి అవకాశం. ఆర్థిక పరంగా బాగుంటుంది. సరి అయిన సమయానికి వీసాలు రావడం, విదేశాల్లో ఉన్నటువంటి మీ బంధుమిత్రులు మీకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారు ఉద్యోగాలు కూడా మారడం కూడా జరుగుతుంది. విదేశాల్లో గృహాలు కొనుగోలు చేయడం, భూములు కొనుగోలు చేయడం, కొత్త కొత్త వ్యాపారాలు కూడా స్థాపించడం జరుగుతుంది విదేశాల్లో ఈ కన్యా రాశి వారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయత్నించిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. అధికారులు వీరికి సహకరిస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని భుజించకండి. ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. స్త్రీలకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. స్త్రీలు వారి కోరిక మేర కొత్త ఆభరణాలను కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా రంగం వారు, టీవీ రంగం వారు, మీడియా రంగం వారు వెబ్ సిరీస్లో ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. డైరెక్టర్లకు మంచి గుర్తింపు వస్తుంది. అలాగనే నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి. వివాహ యోగం కలిగి ఉంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సరి అయిన సంబంధం దొరుకుతుంది. వీరికి రుణాలన్నీ తీర్చుకుంటారు. సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. మొండి బాకీలన్నీ వసూలు చేసుకోవడం కూడా జరుగుతుంది. వీరికి ప్రమాదాల నుంచి బయటపడేటువంటి యోగం కూడా ఉంది. దీర్ఘకాలిక రోగాలు మిమ్మల్ని చాలా బాధ పెడుతూ ఉంటాయి. వైద్య సహకారంతో ఆరోగ్యవంతులవుతారు. అనారోగ్యాల నుంచి బయటపడతారు. రాజకీయ నాయకులకు ప్రజల యొక్క మన్ననలను పొందుతారు. సంఘానికి ఏదన్నా చెయ్యాలి, ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన మీకు రావడం, మీ స్వతహాగా సంఘానికి మంచి చేస్తారు. ఇంకా అధికమైన ఫలితాలు రావడం కోసం ఈ కన్యా రాశి వారు గణపతిని గరికలతోటి పూజించండి. నానబెట్టినటువంటి పెసలు గోవుకి ఆహారంగా తినిపించండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సకల కార్యసిద్ధి కలుగుతుంది, విజయం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.